హలో ఫ్రెండ్స్, ఈ మధ్య సోషల్ మీడియాలో స్మోక్ బిస్కెట్స్, స్మోక్ పాన్ తింటూ నోట్లో నుంచి ముక్కులో నుంచి పొగలు ఉదుకుంటూ స్టైల్గా ఫీల్ అవుతూ వీడియోస్ పెడుతున్నారు. అసలు ఇవి మనం తినొచ్చా, తింటే ఏమవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అసలు ఈ స్మోక్ బిస్కెట్స్ ను, స్మోక్ పాన్ ను ఎలా తయారు చేస్తారో చూద్దాం. లిక్విడ్ నైట్రోజన్ తో స్మోక్ బిస్కెట్స్, స్మోక్ పాన్ తయారు చేస్తారు. ద్రవ నైట్రోజన్ ను నిల్వ చేయాలంటే -196 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అవసరం. లిక్విడ్ నైట్రోజన్ కు రంగు గాని, రుచి గాని, వాసన గాని ఉండదు. దీన్ని బయటకు తీసి ఏ వ్యక్తి అయినా ఇతర ఆహార పదార్థాలతో కలిపి తీసుకుంటే అది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని డాక్టర్స్ చెప్తున్నారు. అసలు వీటిని తింటే మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ద్రవ నైట్రోజన్ శరీరంలోకి వెళ్లిన వెంటనే అవయవాలను స్తంభింపజేసి కణజాలం దెబ్బతింటుంది. శరీరం లోపల కాలిన గాయాలు అయ్యే అవకాశం ఉందని పలు అధ్యయనాల్లో తేలింది. లిక్విడ్ నైట్రోజన్ శరీరంలోకి వెళ్లడం వల్ల ఆక్సిజన్ అందని పరిస్థితి నెలకొంటుంది. దీనివల్ల ఊపిరి అందక మనిషి ఉక్కిరిబిక్కిరైపోతాడు. నైట్రోజన్ ని ఎక్కువగా పీల్చడం వల్ల మైకం, వికారం, వాంతులు, స్పృహ కోల్పోవడం, కొన్నిసార్లు పరిస్థితి మరీ విషమిస్తే మరణం కూడా సంభవించే ప్రమాదం ఉందని డాక్టర్స్ చెప్తున్నారు. డ్రై ఐస్, స్మోక్ బిస్కెట్స్ విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. తమ పిల్లలు వీటిని తినకుండా, వాటి జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే పెద్దలు కూడా వాటిని ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు. పిల్లలు పొరపాటున డ్రై ఐస్ తిన్నట్లు గుర్తిస్తే వెంటనే హాస్పిటల్ కి తీసుకువెళ్ళాలి. ఈ మధ్య కర్ణాటకలో తల్లిదండ్రులతో కలిసి ఎగ్జిబిషన్ కి వెళ్లిన ఓ బాలుడు స్మోక్ బిస్కెట్స్ తిని తీవ్ర అస్వస్థతకు గురై మూర్ఛపోయిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఆ బాలుడిని ఆసుపత్రికి తరలించగా సరైన సమయంలో చికిత్స అందించడంతో ప్రాణాలు దక్కాయి. ఈ వీడియో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. స్మోక్ బిస్కెట్స్, స్మోక్ పాన్లను నిషేధించాలని అక్కడి ప్రభుత్వాలను సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున నెటిజన్లు డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన తమిళనాడు ప్రభుత్వం స్మోక్ బిస్కెట్స్, స్మోక్ పాన్లను కొనవద్దని ఆదేశాలు జారీ చేసింది. వీటిని తినవద్దని ప్రజలకు సూచించింది. ఇప్పుడు మనం డ్రై ఐస్ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఘనరూపంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ను డ్రై ఐస్ గా పిలుస్తారు. కార్బన్ డైఆక్సైడ్ -78.5 సెంటీగ్రేడ్ వద్ద ద్రవస్థితి నుంచి ఘనస్థితికి చేరుకుంటుంది. డ్రై ఐస్ ను తొలిసారిగా 1900 కాలంలో కనుగొన్నారు. 1920లో దీన్ని వాణిజ్య ఉత్పత్తులను నిల్వ చేయడం కోసం వినియోగించడం ప్రారంభించారు. డ్రై ఐస్ ను ఎక్కడ ఉపయోగిస్తారో చూద్దాం. డ్రై ఐస్ ను ఎక్కువగా ఆహారం, ఔషధ పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. పరిశ్రమలలో తయారైన ఉత్పత్తులను మరొక చోటికి తరలించేటప్పుడు ఆ పదార్థాలు పాడవకుండా ఉండేందుకు ఈ డ్రై ఐస్ ను ఉపయోగిస్తారు. అలాగే ఔషధ పరిశ్రమలు తయారు చేసిన కొన్ని రకాల వ్యాక్సిన్లను మరో చోటికి తరలించేటప్పుడు వాటిని కూల్గా ఉంచడం కోసం డ్రై ఐస్ ను యూజ్ చేస్తారు. ప్రస్తుతం వివిధ ఫంక్షన్లు, వినోద కార్యక్రమాలలో వీటిని యూజ్ చేస్తారు. కొన్ని రకాల ఐస్ క్రీమ్లను కొనుగోలు చేసేటప్పుడు అవి ఇంటికి తీసుకువెళ్లే లోపు కరగకుండా ఉండేందుకు వాటి ప్యాకింగ్ బాక్స్లలో ఈ డ్రై ఐస్ ముక్కలను వేస్తుంటారు. డ్రై ఐస్ పెద్ద పెద్ద ముక్కలుగానే కాదు, చిన్న చిన్న గుళికల రూపంలో కూడా అందుబాటులో ఉంటుంది. అసలు డ్రై ఐస్ తినడం వల్ల మనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయో ఇప్పుడు చూద్దాం. ఇది చర్మానికి తీవ్ర హాని కలిగిస్తుంది. దీన్ని చేతిలో ఎక్కువసేపు పట్టుకుంటే కాలినట్లుగా గాయాలయ్యే అవకాశం ఉంటుంది. పొరపాటున ఈ డ్రై ఐస్ ను తింటే నోరు కాలిపోతోంది. ఇది కడుపు లోపలికి వెళ్తే శరీరంలో అంతర్గత అవయవాలకు తీవ్ర గాయాలవుతాయి. శరీరంలో నరాలు దెబ్బతినడం వల్ల రక్తపు వాంతులవుతాయి. నోట్లో లేదా జీర్ణ వ్యవస్థలో పెద్ద మొత్తంలో కార్బన్ డైఆక్సైడ్ జీర్ణ వ్యవస్థలో ప్రమాదకరమైన గ్యాస్ ఏర్పడుతుంది. దీనివల్ల పొత్తి కడుపు నొప్పి, వాంతులు, పేగుకు, పొట్టకు రంధ్రాలు పడతాయి. ఊపిరి తీసుకోలేని పరిస్థితి తలెత్తుతుంది. తలనొప్పి, కళ్ళు తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వణుకు, చెవుల్లో శబ్దాలు వినిపించడం వంటి సమస్యలు వస్తాయి. డ్రై ఐస్ ను పొరపాటున నోట్లో పెట్టుకుంటే వెంటనే వైద్య సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం. బయట నుంచి ఏవైనా పదార్థాలు ఇంటికి తీసుకొచ్చేటప్పుడు డ్రై ఐస్ కూడా ఇస్తే దాన్ని పిల్లలకు దూరంగా ఉంచాలి. వారు తెలియక నోట్లో పెట్టుకుంటే ఇంకా ప్రాణాలకే ప్రమాదం.
ఇటీవల ఓ పెళ్లి వేడుకలో ఐస్గా భావించి డ్రై ఐస్ తినడంతో 3 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఛత్తీస్గఢ్లోని రాజ్నంద్ గావ్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. 3 ఏళ్ల బాలుడు కుశాంత్ సాహు తన కుటుంబంతో కలిసి పెళ్లికి వెళ్ళాడు. అక్కడ వేడుకల్లో స్పెషల్ ఎఫెక్ట్ కోసం డ్రై ఐస్ ను ఉపయోగించగా అది తినే ఐస్ అనుకొని సాహు తిన్నాడు. కాసేపటికి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. సాహును వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఇలాంటి సంఘటన కొన్ని రోజుల క్రితం గురుగ్రామ్లోని ఓ రెస్టారెంట్ లో చోటు చేసుకుంది. భోజనం తర్వాత డ్రై ఐస్ ను మౌత్ ఫ్రెషనర్ గా అనుకొని తినడం వల్ల 5గురు రక్తం కక్కుకుంటూ వాంతులు చేసుకుంటూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించగా క్రమంగా కోలుకున్నారు. ఈ 2 సంఘటనలకు కారణం డ్రై ఐస్ తినడం. చూడడానికి ఐస్ లాగే కనిపించే డ్రై ఐస్ ను పొరపాటున తింటే ప్రాణాంతకంగా మారుతుంది. సో ఫ్రెండ్స్, స్మోక్ బిస్కెట్స్, స్మోక్ పాన్, డ్రై ఐస్ ను అస్సలు తినొద్దు. జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.